హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మరొక అద్భుతమైన టెంపుల్ని అయితే సందర్శించుకుందాం. డీచ్పల్లిలోని కిల్లా రామాలయం టెంపుల్ ఇది. అద్భుతమైన శిల్పకళకు ఈ ఆలయం ఒక నిదర్శనం. ఈ ఆలయం దగ్గర ఫోటోషూట్స్, షార్ట్స్ ఫిలిమ్స్ అయితే చాలా వరకు చేస్తారు. ఆల్రెడీ ఇక్కడ 3-4 జంటలు అయితే ఇక్కడ మనకు వచ్చి వాళ్ళందరూ ఫిలిం షాట్, వెడ్డింగ్ షాట్స్ కూడా అవన్నీ చేస్తున్నారు. సో మనం ఈ ఆలయ చరిత్ర గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. శతాబ్దాల చరిత్రకు, కళాచాతునికి, అపురూపమైన శిల్పకళకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది నిజామాబాద్ జిల్లా డీచ్పల్లి మండలం డీచ్పల్లి కిల్లా రామాలయం. ఈ ఆలయం క్రీస్తు శకం 16వ శతాబ్దంలో నిర్మితైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. డీచ్పల్లి గ్రామానికి చివర సుమారు 60 అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ద్వారాలపై నగిషి, గోపురాల మీద ద్రావిడుల సాంప్రదాయం కనిపిస్తుంది. ఈ దేవాలయం విజయనగర రాజుల శిల్పకళ రీతిని చూపుతుంది. 16వ శతాబ్దం మధ్యకాలంలో రామాలయాల హయాంలో దీనిని నిర్మించి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. మరికొందరు ఈ ఆలయ నిర్మాణం 14వ శతాబ్దంలో నిర్మితం కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ కట్టడాన్ని వైష్ణవులు నిర్మించారా, శైవులు నిర్మించారా అనేది పరిశీలనకు కూడా అంతుబట్టడం లేదు. కాకతీయుల కాలంలో వైష్ణవులు ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని మరికొందరు అభిప్రాయం. గర్భగుడి వద్ద ఉన్న ముఖద్వారాలు పరిశీలిస్తే కాళీమాత విగ్రహాలు కనిపిస్తాయి. దీంతో ఈ గుడి శైవులకు సంబంధించిన భావన కలుగుతుంది. ఆలయ గోడలపై గజకేసరి చిత్రాలు మలచబడి ఉన్నాయి. విజయనగర రాజులు కాకతీయ రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నారని చాటడానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించి గజకేసరి విగ్రహాలను చెక్కించారని చరిత్రకారుల అభిప్రాయం. డీచ్పల్లి రామాలయం 1940 వరకు ఎలాంటి విగ్రహాలు ఉండేవి కావు. గ్రామ సర్పంచ్ గజవాడ చిన్నయ్య గుప్తా అప్పట్లో రాజస్థాన్ నుంచి శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడి పాలరాతి విగ్రహాలను తెప్పించి ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి చారిత్రక శిల్పకళా నిలయంగా రామాలయం ప్రసిద్ధి చెందింది. ఈ మూల విగ్రహాలను ఇతర దేవాలయాలు కాకుండా ఈ ఉపపీఠంపై ప్రతిష్ఠించారు. గర్భగుడి మధ్యలో ఎత్తైన రాతి సింహాసనం ఉంది. సింహాసనం ఎడమ భాగాన మూల విగ్రహాలను ప్రశ్నించక ముందు నుంచి 2 విగ్రహాలు ప్రశ్నించడానికి అనువైన పరిమాణంలో 2 రంధ్రాలు చేసి ఉన్నాయి. మొదట్లో దేవాలయం చేరడానికి మెట్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడేవారు. తర్వాత కాలంలో దేవాలయం చేరుకోవడానికి 125 మెట్లు నిర్మించారు. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది. 1970 వరకు డీచ్పల్లి సర్పంచ్గా పనిచేసిన గజవాడ చిన్నయ్య ఆలయం అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. త్రయోదశి రోజు సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీరామ రోజు సీతారామ స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తాయి. ఇలా ఏటా 2 సార్లు స్వామివారి కళ్యాణోత్సవం భక్తుల పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఆలయం దక్షిణ దిక్కున సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. చెరువు మధ్యలో మండపం చూపలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆలయం చుట్టూ చక్కగా మలిచిన రాతి స్తంభాలు ఉన్నాయి. స్తంభాల పీఠ భాగాలు 2.5 మీటర్ల చుట్టుకొలతను కలిగి ఉన్నాయి. దేవాలయ నిర్మాణం చాలా వరకు నల్లరాతితో చేశారు. ఈ ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. అప్పట్లో గోపురం ఉండేది కాదు. కొద్ది సంవత్సరాల క్రితం సిమెంట్తో గోపురం నిర్మించారు. నిజామాబాద్ జిల్లాలోని ఈ ఆలయం శిల్పకళలో అగ్రస్థానం లభిస్తుంది. ఆలయంపై గజకేసరి శిల్పాలతో పాటు ఇతర శిల్పకళ సంభ్రమాచాలతో ముంచెత్తుతుంది. నాట్యమాడుతున్న నెమళ్ళు, పోట్లాడుతున్న జింకలు, పడగ విప్పిన నాగరాజు, విష్ణువు దశావతారాలు, ఇలా 5 తలల ఆవు, తాబేలు ఆకారం, ఇలా పలు చిత్రాలు కనువిందు చేస్తాయి. కిల్లా రామాలయం పక్కనే విశాలమైన చెరువు మధ్యలో రాతి మండపం ఉన్నాయి. వేసవి కాలంలో చెరువులో నీళ్లు తగ్గిపోయిన తర్వాత ఆ రాతి మండపంతో అప్పటి కళాకారుల నృత్య ప్రదర్శనలు జరిగేవని పూర్వీకులు తెలిపారు. రామాలయం నుంచి మండపానికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రఘునాథ ఆలయానికి వెళ్ళడానికి సొరంగాలు ఉండేవని, ప్రస్తుతం వాటిని మూసివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కిల్లా రామాలయ నిర్మాణం కాకతీయుల కళావైపు అడుగడుగునా కనిపిస్తుంది. రామప్ప ఆలయం నిర్మించిన శిల్పులు ఈ ఆలయానికి పనిచేసిన పద్ధతి. ఏకకాలంలోనే రామప్ప డీచ్పల్లి ఆలయం నిర్మాణాలను ప్రారంభించినట్టు తెలుస్తుంది. గుడిని నలుపు, తెలుపు శిలను ఉపయోగించి నిర్మించారు. దేవాలయానికి వెళ్లే మార్గంలో మొదట ఎదురయ్యే తోరణమే శిలా సంపదను చాటి చెబుతుంది. ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడి విగ్రహం, నవగ్రహాలు ఉన్నాయి. వివిధ రకరకాల కళలను, శిల్పాల ఆలయంపై ప్రతిబింబించారు. ఒక్కో కళకు సంబంధించిన చిత్రాలను ఈ శిలపై చెక్కారు. 64 కళల్లో ప్రధానమైనది 8 కళలు. జీవ, వృక్ష, కామ, జంతు, చిత్ర, నృత్య, శిల్పాలు, వేదాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఆలయం పై భాగంలో 5 తలలున్న ఆవు 3D ఆకారంలో కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఆవు, ఏనుగు ఒకే తల భాగం ఉంటుంది. ఎడమవైపు చూస్తే ఆవు తల ఎత్తినట్లు, కుడివైపు నుంచి చూస్తే ఏనుగు తల కిందకు కనిపిస్తుంది. అలాగే గర్భగుడిలో రాముడికి అభిషేకం చేసిన నీళ్లు ఎడమవైపు ఉన్న ముసలి బొమ్మ నుంచి కిందకు వస్తాయి. సింహం, ఆవు, ఏనుగు చిత్రాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. అలాగే గుండ్రంగా గీసిన జింకల బొమ్మ
స్వాగతం పలికే ఏనుగు బొమ్మలు, యుద్ధ రీతులు, నృత్యం, అడవి జంతువుల బారి నుంచి రక్షించే యుద్ధ కళలు, రాజులు ధరించిన ఆభరణ తాలూకు చిత్రాలు కనిపిస్తాయి. ఈ ఆలయ నిర్మాణానికి ముందు చుట్టూ బలమైన గోడ నిర్మించి దానిలో మట్టి నింపి మళ్ళీ దానిపై గోడ నిర్మించి మట్టి పోచారు. ఇలా 5 దశలుగా చేశాక పైన గుడి నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. హైదరాబాద్ నుంచి 155 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ఆలయం ఉంటుంది. హైదరాబాద్ నుంచి డీచ్పల్లికి వెళ్ళి డీచ్పల్లిలో మనం ఈ లోపల 2-3 కిలోమీటర్లు ఉంటుంది. మనకు ఆటో మాట్లాడుకొని ఆ టెంపుల్కి అయితే మనం వెళ్ళిపోవచ్చండి. టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి 1 o'clock వరకు, అలాగే ఈవినింగ్ 4 o'clock నుంచి 7 o'clock వరకు అయితే మనకు ఈ టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. కొండ కింద మనకు రైట్ సైడ్లో అయితే ఒక కళ్యాణ మండపం ఉంటుంది.